గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. ర్యాలీగా గన్ పార్క్ దగ్గరకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని నిరసన తెలుపుతున్నారు. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గన్ పార్క్ దగ్గర నుంచి లైవ్ చూస్తున్నాం. మీరేం చేసుకుంటారో చేసుకోమని చెప్పేసి అలా విద్యార్థుల ఆశల మీద నీళ్లు చల్లిండు. ఇక గ్రూప్ 2 గురించి, గ్రూప్ 3 గురించి అంతకుముందు అక్టోబర్ 2023లో ఇదో రేవంత్ రెడ్డి ఇలా ప్రెస్ క్లబ్ పోయి చెప్పిండు, మీ అందరికీ ఉద్యోగాల సంఖ్య పెంచుతా, కావాల్సినంత సమయం ఇస్తా, కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి నమ్మబలికిండు. అక్టోబర్లో చెప్పిన మళ్ళీ అక్టోబర్ వస్తున్నది, ప్రభుత్వం వచ్చింది. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఒక్క పోస్ట్ కూడా పెంచలే. చివరికి ఏం చేసిండు, ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా సమయం ఇవ్వమంటే కూడా వాళ్ళ మీద లాఠీలు జల్పిస్తూ ఉన్నాడు. ఇవాళ అదే కాదు, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పిండు. ఆనాడు మేము 8,000 పోస్టులు ఒకసారి చేసినాం, మరలా 6,000 పోస్టుకు నోటిఫికేషన్ సమితక్క విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. వాళ్ళందరూ ఆనాడు అడుగుతూ చెప్పినాం, మార్చి అయిపోయినట్లయితే 3 సంవత్సరాల 61 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము మళ్ళీ 6,000 ఇవాళ మేము చెప్పిన దాన్ని కాదని మెగా డిఎస్సి 25,000 ఇస్తామని చెప్పి ఒకరు చెప్పిండ్రు, 50,000 ఇస్తామని ఇంకొంతమంది చెప్పిండ్రు. చివరికి 25,000 లేదు, 30,000 లేదు, 50,000 లేదు. మేము ఇచ్చిన 6,000కు ఎవరైతే రిటైర్ అయినా కదే 6,000 మందితో కదే 11,000 చిల్లరతో నోటిఫికేషన్ ఇచ్చి మామా అనిపించిండు. ఇవాళ అంతేకాదు, జీవో నెంబర్ 46 సవరిస్తా అని చెప్పిండు. ఇదే కోదండరామ్ చెప్పిండు, ఇదే ఆకునూరు మురళి చెప్పిండు. అదే విధంగా ఇదో రేవంత్ రెడ్డి, అంతేకాదు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ పోయిండు, లైబ్రరీలో కూర్చున్నాడు. ఇదే కోచింగ్ సెంటర్ యజమానులతో మాట్లాడిండ్రు. జీవో నెంబర్ 46లో వాళ్ళందరూ కూడా మీరు దుర్మార్గం చేస్తుందని చేస్తామని చెప్పినాం. ఆనాడే జీవో నెంబర్ 46లో కేటీ రామారావు దగ్గరికి ఆ యొక్క ఉద్యోగాలు వచ్చినట్లయితే ఖచ్చితంగా దగ్గర మాట్లాడిండ్రు. సమయం సరిపోలే, కోర్టులో వేసిండ్రు. ఇప్పటికి 24 సార్లు కోర్టు వాయిదాలు పడ్డాయి. రాడు, ఏజీ రాడు, మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎంపీలు అయినాం. 25 సార్లు 24 సార్లు కోర్టుకొని అయితే చీమ కొట్టినట్లు కూడా లేదు. గ్రూప్ 1లో 1:100 చేయలే, గ్రూప్ 3లో సీట్లు పెంచలే, మెగా డిఎస్సిలో 25,000 ఇయ్యలే, జీవో 46 కూడా ఇయ్యలే. సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. సంవత్సరంలో 2 లక్షలు కాదు, 2 ఉద్యోగాలు ఇయ్యలే. ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డెక్కితే వాళ్ళందరూ కూడా మహిళలను చూడకుండా తీసుకోపోయి చీకటి రాత్రుల్లో అమ్మాయిలను చూడకుండా ఇవాళ మొత్తం కూడా అర్ధరాత్రి దాంతో ఇదే నాంపల్లి పక్కన ఉన్న స్టేడియంలో వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టిండ్రు. అమ్మాయిలందరూ పొద్దుటి నుంచే అన్నం లేక నీళ్లు లేక అలమటిస్తుంటే చివరికి ఆటలు తీసుకోవడానికి తెలంగాణ వారికి ఇచ్చిన, ఈ తెలంగాణ మట్టి ఇచ్చిన స్ఫూర్తితో చైతన్య గీతాలతో వాళ్ళ యొక్క ఆకలి నింపుకున్నారు. ఇక్కడ ఉండే అనేక మంది కూడా తెలుసు, పోలీసు ఉద్యోగులు అందరూ కూడా మనం ఇచ్చిన వాళ్ళే. 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ కూడా జీవో 46లో గ్రామీణ ప్రాంతాల నుంచి రావాలని చెప్పేసి మేము కోరుకుంటే ఇవాళ వాళ్ళందరినీ కూడా నియమించలేదు. అంతేకాదు అశోక్ నగర్ లో వాళ్ళందరినీ రోడ్ల మీదకి వస్తే తాళతో కట్టేసి పోలీస్ స్టేషన్ లో నింపుతా ఉన్నారు. మొత్తం కూడా వాళ్ళందరినీ దిల్సుఖ్నగర్ లో రాత్రి 1,500 మంది విద్యార్థులు బయటకు వచ్చారు. ఇవాళ ఉస్మానియాలో బయటకు వస్తే అక్కడ ఉన్న అమ్మాయిలను చూడకుండా కూడా అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసిండ్రు. అంతేకాదు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కాకుండా ఎవరో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, బిడ్డ వాళ్ళ వెనుక కానీ ముందు కానీ పక్కన కానీ ఎవరు లేరు. వాళ్ళ ఆకలి ఉన్నది, వాళ్ళ వెనుక మీరు కల్పించిన ఆశలు ఉన్నాయి, వాళ్ళ వెనుక వాళ్ళ యొక్క ఉద్యోగం కొట్టాలనే కసి ఉన్నది. అంతే తప్ప వాళ్ళ వెనుక కానీ ముందు కానీ ఎవరు లేరు. వాళ్ళు అంటుండ్రు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని. తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డకు చైతన్యం ఉన్నది. తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ తల్లి చనుబాల నుంచే పోరాట తత్వం వస్తుంది.